అమ్మా, ఇంక నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. అబ్బో, బొట్టు పెట్టుకొని వచ్చావే. అవును, నువ్వు పడుకునే ముందు ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుంటే దెయ్యం కథలు రావని చెప్పావు కదా, అందుకే పెట్టుకున్నాను. అబ్బో, బంగారు తల్లికి గుర్తుందన్నమాట. సరే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి శ్రీలక్ష్మణుణ్ణి దగ్గర తీసుకుని ఎప్పుడు నేల మీద పడుకోలేదు కదా, వాళ్ళు నేల మీద ఇబ్బంది పడుతున్నారని దగ్గర తీసుకుని నిద్రపుచ్చుతారు. గుర్తుందన్నమాట. సరే, అలా బజ్జో పెట్టేశారు కదా. పొద్దున్నే మళ్ళీ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను నిద్రలేపారు. ఇది నాకు తెలుసు. ఆగు. నువ్వెప్పుడు మాకు నేర్పిస్తావు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. అబ్బో, చాలా బాగా పాడావే, గుర్తుందన్నమాట. రామా, సంధ్యావందనం చేయటానికి సమయం అయింది, లే రామా అని చెప్పి పిలుస్తున్నారు. మనం కూడా పిల్లల్ని ఎప్పుడైనా సరే నిద్ర లేపేటప్పుడు ఇలానే లేపాలన్నమాట. గట్టిగా అరిస్తే వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు. అలా ఉలిక్కిపడి లేవటం వల్ల ఆ రోజంతా వాళ్ళకి చిరాకుగానే ఉంటుంది. ఈ శ్లోకం లలిత చెప్పింది విన్నారు కదా. మీరు కూడా ఈ సుప్రభాతం నేర్చుకోవాలి. బాలకాండ అయ్యేలోపు ఎవరైతే ఈ స్తోత్రాన్ని నేర్చుకుని చెప్తారో ఆడపిల్లలకైతే మంచి గౌను కొనిపెడతా, మగపిల్లలకైతే పట్టు పంచి అది కొనిపెడతా. సరేనా? ఈ శ్లోకం మరి నాకు వచ్చి నువ్వు నాకేం కొనిపెడతావు? అన్నింటికి మాత్రం ముందు ఉంటావు. నీకేం కొనిపెడతానో తర్వాత చెప్తాను. బుద్ధిగా నువ్వు బాలకాండ మొత్తం నేను ప్రశ్నలు అడిగిన దానికి సమాధానం చెప్తే అప్పుడు కొంటాను. సరేనా? సరే. ఈ శ్లోకం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో మొదటి శ్లోకం అని అందరికీ తెలుసు. కానీ ఈ శ్లోకానికి మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొంతమందికే తెలుసు అన్నమాట. నీకు తెలుసా? తెలీదమ్మా. సరే, విశ్వామిత్రుడు అంత చక్కగా నిద్రలేపారు కదా. రామలక్ష్మణులేమో నిద్రలేచేశారు. చక్కగా అన్ని పనులు చేసేసుకుని స్నానం చేసేసి సంధ్యావందనం చేసేసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి మంత్రాన్ని పఠించారు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి రాముడు లక్ష్మణుడు సరియు నది గంగా నదిలో కలిసే సంగమ స్థానానికి చేరుకున్నారనమాట. 2 నదులు కలిసే చోట కానీ 3 నదులు కలిసే చోట కానీ నమస్కారం చేసుకోవాలి. సరే, అక్కడ ఉన్న ఎన్నో ముని ఆశ్రమాలని వాళ్ళు చూశారనమాట. అప్పుడు రామలక్ష్మణులు అడుగుతారు, మహర్షి ఈ ఆశ్రమంలో ఎవరివి, ఎవరు ఉంటారు ఇందులో అని చెప్పడిగితే విశ్వామిత్ర మహర్షి చెప్తారు, ఒకప్పుడు మన్మధుడు ఇక్కడే శివుడి కోపానికి దగ్ధమైపోయాడు. పూర్వం పరమేశ్వరుడు తపస్సు చేసిన ఆశ్రమం ఇది. ఇక్కడ ఉన్న ఋషులందరూ పూర్వం పరమేశ్వరుడికి శిష్యులుగా ఉండేవారు. వాళ్ళే ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నారు. అంత గొప్ప స్థలం ఇది. వీళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు. మనం రాత్రి ఇక్కడే ఉందాము, పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోదామే అని చెప్పి చెప్తారనమాట. సరే అని చెప్పి గురువుగారు మరి ఎలా చెప్తే అలాగే వింటారు కదా, అందుకని వాళ్ళు కూడా సరే అని చెప్పి అక్కడ ఉండిపోతారు. మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యావందనం చేసుకున్నాక విశ్వామిత్ర మహర్షి రాముడు లక్ష్మణులు మాట్లాడుకుంటే అక్కడ ఉన్న ఋషులు ఈ విశ్వామిత్ర మహర్షిని లోపలికి ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానించి చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తారు. ఈలోపు రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతే విశ్వామిత్ర మహర్షి ఏం చేస్తారో తెలుసా? రామలక్ష్మణులకి బోలెడు కథలు చెప్తారు. ఆ కథలు వింటూ వాళ్ళు కూడా బజ్జుండిపోతారనమాట నీలాగా.
అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం చెప్పమ్మా. ఇంకా ఉందిలే, చెప్తాను, కంగారు పడకు. మరి కథ విన్న వెంటనే బజ్జోవాలి, సరేనా? సరే. మళ్ళీ పొద్దున్నే రామలక్ష్మణులనేమో నిద్ర లేపేస్తారు. నిద్ర లేపితే మళ్ళీ పొద్దున్నే అన్ని పనులు చేసేసుకోవాలి కదా, చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత అక్కడ ఉన్న మునులు ఏం చేస్తారంటే ఆ నదిని దాటడానికి ఒక నావను తీసుకొస్తారనమాట. వాళ్ళు ముగ్గురు ఆ నావ ఎక్కుతారు. నావెక్కి అలా గంగా నదిలో వెళ్తుంటే ఒక చోట పెద్దగా శబ్దం వస్తుందనమాట. అప్పుడు రాముడు అంటాడు, మహర్షి ఏంటి శబ్దం అని చెప్పి అడుగుతారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి అంటారు, ఏం భయం లేదు, ఇక్కడ సరయూ నది గంగా నదిలో కలిసే ప్రదేశం అన్నమాట. ఈ రెండు నదులు కలిసిన చోట ధ్వని వచ్చింది అని చెప్పి చెప్తారు. అప్పుడు రామలక్ష్మణులేమో ఆ నదులకి భక్తితో నమస్కరిస్తారు. ఈ నదిని దాటి ఒడ్డుకొచ్చేస్తారు. ఒడ్డుకొచ్చేస్తే అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఒక అడవి కనిపిస్తుంది అనమాట. లోపల బాబోయ్ ఎంత చీకటిగా ఉంటుందో తెలుసా, అడవి కదా. లోపల క్రూర జంతువులు, లోపల ఉన్నట్టు పులులు, నక్కలు అవన్నీ అరుస్తున్నట్లు వినిపిస్తున్నాయన్నమాట. రాముడు అడుగుతాడు, మహర్షి ఇక్కడ ఎవరున్నారు, ఎందుకు ఇలా అరుపులు వినిపిస్తున్నాయి అని అడుగుతారు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తారు, ఇక్కడ ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. అప్పుడేమో ఇంద్రుడికేమో బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాతకం వల్ల ఇంద్రుడికి ఆకలేస్తోందనమాట. మామూలుగా దేవతలకి ఆకలి వేయటం, నిద్రపోవటం ఇలాంటివే ఉండవు. కానీ మరి పాపం వచ్చింది కదా, అందుకని మానవుడికి ఏవైతే ఉంటాయో ఇంద్రుడికి కూడా అలానే ఆకలేసింది. ఈ ఆకలి పోవాలంటే ఏం చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు ఋషులు ఏం చేస్తారు అంటే మంత్రించిన నీటితో స్నానం చేయిస్తారు. స్నానం చేయిస్తే అప్పుడు ఇంద్రుడికి ఆ పాపం పోతుందనమాట. ఇంద్రుడు ఎక్కడైతే స్నానం చేశారో అక్కడ ఆయన మలినాలన్నింటినీ పోగొట్టుకున్నారు కదా, ఆ రెండు ప్రదేశాలని మలదము, కరూసము అనే పేర్లతో పిలుస్తాయని చెప్పి ఇంద్రుడు వరమిచ్చాడు. ఎప్పుడైతే ఇంద్రుడు వరమిచ్చాడో అప్పటి నుంచి ఆ ప్రదేశాలు రెండు చాలా గొప్పగా, అంటే ధనముతోటి ధాన్యంతో కళకళలాడిపోతున్నాయన్నమాట. మరి అంత గొప్పగా ఉన్న ప్రదేశం కదా, అక్కడికి ఒక యక్షిణి వచ్చిందన్నమాట. యక్షిణి అంటే ఏంటమ్మా? రాక్షసి, తాటక అదొచ్చింది. అది ఎంత బలశాలో తెలుసా, అంత పొడవుగా అంత పెద్దగా ఉంటుంది, చూస్తే భయం వేస్తుందన్నమాట. ఆ యక్షిణి సుందు అనే రాక్షసుడి భార్య. ఈ తాటక సుందు యొక్క కొడుకే మారీచుడు అనే రాక్షసుడు అన్నమాట. ఈ మారీచుడు మాయావి, అంటే కాసేపు కనపడతాడు, ఇంకొంచెం సేపు కనిపించడు అనమాట. అలా మాయలు చేస్తూ ఉంటాడు ఈ మారీచుడు. అలా తాటక ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంది. తాటక ఉంది కాబట్టే తాటక వనము అని చెప్పి పిలుస్తున్నారు. రామా, నువ్వు ఇక్కడ తాటకని చంపాలి. నువ్వు తాటకని చంపలేదు అని అనుకో, ఈ రెండు రాజ్యాలను అది సర్వనాశనం చేసేస్తోంది కదా. నువ్వు దాన్ని చంపితే కానీ ఇక్కడ మానవులు సుఖంగా ఉండలేరు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రాముడితో చెప్తాడు. రాముడు విశ్వామిత్రుడి మాటలు విని, మహర్షి, మరి యక్షులు తక్కువ బలం కలవాళ్ళు అంటారు కదా, మరి యక్షిని అయిన తాటకకి అంత బలము వీరత్వము ఎలా వచ్చింది అని అడుగుతాడు రాముడు. ఇంకా నువ్వు బజ్జోవాలి, అలా వింటున్నావు. ఇప్పుడు బజ్జోపోతే మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళావు కదా, రేపు పొద్దున్న మళ్ళీ చెప్పుకుందాం, సరేనా? అమ్మ నిజంగా చెప్తావా? చెప్తాను, ఈరోజు చెప్పాను కదా. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు చెప్తానా, తర్వాత ఏమైంది అనేది రేపు చెప్తాను. నిజంగా చెప్పు. సరే.